పెడితే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వీటిలో ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చాడంటే తన స్వరూపంలో చేసుకున్న మనకే ఇచ్చాడు. దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు కదా, ఆ స్వరూపంలో చేసుకున్న మనమే నెంబర్ 1 ప్లేస్, మొదటి స్థానం. ఈ మొదటి స్థానాన్ని దేవుడు మనకే ఎందుకు ఇచ్చాడు? ఈ మొదటి స్థానాన్ని మనకే ఎందుకు ఇచ్చాడు? మనల్ని ఎందుకు తన పిల్లలుగా ఎంచుకొని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు? ఎందుకు ఇంత విలువ మనకు అని అంటే, దేవుని దృష్టిలో మనము చాలా 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 గొప్పవాళ్ళం. దేవుని దృష్టిలో మనం చాలా గొప్పవాళ్ళం. దేవుని దృష్టిలో చాలా చాలా గొప్పవాళ్ళం. ఈ ప్రపంచం దృష్టిలో, ఈ మనుషుల దృష్టిలో మనల్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ మనల్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఉదాహరణకు దేవుని దృష్టిలో మనం ఎంత గొప్పవారం అని అంటే, ఒకసారి మీకు అందరికీ తెలిసిన ఒక ఆయన గురించి మీకు చెప్తాను. బాగా తెలిసినటువంటి ఒక ఆయన, ధనవంతుని ఇంటి ముంగిట ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? లాజరు. ఎట్లున్నాడమ్మా లాజర్ పరిస్థితి ఏంటి మీకు అందరికీ తెలుసు కదా. లాజరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? కురుపులతో ఉంటే ఏం నాకుతున్నాయట? కుక్కలు వచ్చి నాకుతున్నాయంట. ఎవరైనా ఆయన తీసుకొని పోవడానికి ఎవరైనా బంధువులు ఏమైనా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు లేరు. నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేనటువంటి వ్యక్తే లాజరు. నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. పోని శరీరం ఏమైనా ఆరోగ్యంగా ఉందా? అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడు. పోనీ ఏమైనా సొంత ఇండ్లు ఏమైనా ఉన్నట్టుందా? మనకు కనపడుతుందా? సొంత ఇండ్లు లేదు. శరీరం సహకరించటం లేదు. శరీరం అనారోగ్యంతో ఉంది. నా అన్న వాళ్ళు ఎవరు లేరు చూసుకునే వాళ్ళు. భార్యనో లేకుంటే పిల్లలో లేకుంటే తల్లిదండ్రులో ఎవరు లేరు ఆయనకు. సరే, ఎవరు లేకపోయినా ఆయనకంటే ఒక ఇల్లు ఉందా అని అంటే ఇల్లు కూడా లేదు ఆయనకు. అందుకే ధనవంతుని ఇంటి ముంగిట పడి ఉన్నాడు. సరే, శరీరం బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, ఇల్లు లేదు, నా అన్నవారు ఎవరు లేరు. తినడానికి ఏమైనా తిండి ఉందా? మనకందరికీ తినడానికి తిండి ఉంది. శరీరం కొంచెం ఆరోగ్యంగానే ఉంది. చిన్న చిన్న రోగాలు ఉంటాయి తప్ప. ఇండ్లు ఉన్నాయి మనకు నివసించటానికి. మనతో పోల్చుకుంటే లాజరుకు ఏమీ లేవు తినడానికి. ఆ రొట్టె ముక్కలు, ధనవంతుని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తిందామని అనుకునేసరికి ఏం తింటున్నాయి తెలుసా? కుక్కలు తింటున్నాయి. అంటే తినడానికి కూడా అవకాశం లేదు ఆయన. ఇప్పుడు ఎవరు బెటర్ చెప్పండి? మనతో పోల్చుకుంటే మనకంటే ఆయన బాధల్లో ఉన్నాడా? మనం బాధల్లో ఉన్నామా? ఆయనే బాధల్లో ఉన్నాడు. అంత బాధల్లో ఉన్నప్పటికీ ధనవంతుడు దేవుని కోసం బతికాడంట. క్షమించండి, లాజరు దేవుని కోసం బతికాడంట. దేవుని కోసమే బతికాడంట. దేవుని వదిలిపెట్టలేదు, దేవుని తిట్టలేదు. మనకు చిన్న బాధలు వస్తే దేవుని తిడతాం, చిన్న కష్టం వస్తే దేవుని తిడతాం. కానీ లాజరు దేవుణ్ణి ఒక్క మాట కూడా అనకుండా ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా దేవుని కోసమే బతికాడు. అలా బ్రతుకుతుంటే ధనవంతుడు ఏమైనా ఈయనను చూసి జాలి పన్నాడా? జాలి పడలేదు. మనవాడే కదా, మన వీధిలోనే మన ఇంటి ముందర ఉన్నాడు కదా అని ఏమి జాలి పడలేదు. అంటే మనుషుల దృష్టిలో ఈ లోకంలో ఏమీ లేకపోతే మనల్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. కౌంట్లెస్ అనమాట. మనము కౌంట్లెస్, లెక్కలేని వాళ్ళంగా ఉంటాం. డబ్బున్న వాళ్ళ దృష్టిలో ఏమీ లేని వాళ్ళంగా మనం ఉంటే మనల్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ అదే లాజరును చనిపోయినప్పుడు ఎవరైనా వచ్చి ఏమైనా ఎత్తుకొని పోయినారమ్మా? ఎవరైనా ఇంటి పక్కల వాళ్ళు వచ్చి ఏమైనా ఎత్తుకొని పోయి భూస్థాపన చేసినారా? ప్రియమైన వారలారా, ఒక అనాథ శవం, లాజరు శవం ఒక అనాథ శవం పడిందంటే, మన ఇంటి ముందర ఎవరైనా ఒక భిక్షగాడు అడుక్కుంటూ అట్లే చనిపోయినాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? అయ్యో పాపం పడిపోయాడని వెంటనే ఎత్తుకొని పోతామా? అమ్మో బాబోయ్, ఇతను ఎవరో ఏమో వచ్చి మా ఇంటి ముందరనే పడినాడు, అటు పక్కన పోయి పడలేదు,
అక్కడ పక్కకు పోయి సచ్చింటే మాకేం ఇబ్బంది లేకపో, ఇప్పుడు పోలీసులు ఆడొస్తారో, మమ్మల్ని అన్నీ ఎంక్వైరీకి అడుగుతారు, పోలీస్ స్టేషన్కి రమ్మంటారు, ఈ తిప్పలల్లో మాకెందుకని మా ఇంటి ముందనే చనిపోయినా వచ్చినా అని మనం మనసులో బాధపడుతుంటాం. లాజరు పరిస్థితి కూడా అదే. లాజరు పరిస్థితి కూడా ఎవరు పట్టించుకోలేదు ఆయన శవాన్ని. ఎవరు పట్టించుకోకుండా ఇంకెవరు నెక్స్ట్ చూసేది? టౌన్లో అయితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు. మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకుపోయి హాస్పిటల్లో మార్చరికి తీసుకుపోయి పంచనామా చేసి వెంటనే ఎక్కడ ఒకసారి పాడేయడమో లేకుంటే ఖననం చేయడమో చేసేస్తారు. అంటే లాజరు శవం కూడా అనాథ శవం. లాజరుకి ఎవ్వరు లేరు. లాజరుకు ఏమీ కూడా ఈ భూమి మీద సంతోషంగా బతికినట్టు మనకు కనపడాడు. అయితే దేవుని కోసం బతికినందుకు లాజరు చనిపోగానే ఎవరు వచ్చారట చూడండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని తెరవండి. లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని తెరిచి ఒకసారి 22వ వచనాన్ని ఒకసారి ఎవరైనా చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని తెరిచి 22వ వచనాన్ని ఎవరైనా చదవండి. 22వ వచనం చదవమ్మా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇద్దరు గురించి మనకు కనపడుతుంది. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. లాజరు దగ్గరికి ఎవరు వచ్చినారు? ధనవంతుని దగ్గరికి ఎవరు వచ్చినారు? ధనవంతుని దగ్గరికి వచ్చింటే మనుషులు వచ్చింటారు. లాజరు దగ్గరికి ఎవరు వచ్చినారట? దేవదూతల్నే పంపించినాడట. పరలోకం నుండి దేవదూతల్నే పంపించినాడట ధనవంతుడు లాజరు దగ్గరికి. అంటే ఈ లోకంలో మనుషులు ఎవరు లాజరును పట్టించుకోకపోయినా పట్టించుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? దేవుడు పట్టించుకుంటున్నాడు. అందుకే ఆయన డైరెక్ట్గా దేవదూతల్నే పంపించినాడు. లాజరు చనిపోగానే ఆయనకు ఆహ్వానం పలకడానికి పరలోకానికి, పరదేశకు ఆహ్వానం పలకడానికి డైరెక్ట్గా దేవుడు దేవదూతలనే పంపించినాడు. అంటే దేవుని దృష్టిలో నీకు విలువ ఉందా లేదమ్మా? లాజరును బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని దృష్టిలో లాజరుకి ఎంత విలువ ఉందో మనకు అందరికీ అర్థమైంది కదా. లాజరు దేవునికి చాలా ఇష్టం. లాజర్ అంటే దేవునికి చాలా ఇష్టం. లాజరు ఒక్కటే కాదమ్మా, లాజరు ఒక్కటే కాదు. ఇక్కడ కూర్చున్న మనమందరం, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి దేవునికి చాలా 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 ఇష్టం. దేవునికి చాలా ఇష్టం. కాకపోతే మనమే ఆయన దగ్గరకు రాకుండా, ఆయన దగ్గరకు వచ్చి ఆయన ద్వారా పొందవలసిన ప్రేమను పొందకుండా దూరంగా వెళ్ళిపోతున్నాం. ఎందుకు? మనిషి పాపం చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నాడు. దూరం వెళ్ళిపోతున్నాడు. తన శరీరాన్ని పాడు చేసుకుంటూ, దేవుడిచ్చిన దేవాలయం అనే ఈ దేహాన్ని పాడు చేసుకుంటూ, దేవునికి నివాస స్థలంగా ఉండాల్సిన ఈ దేవాలయాన్ని పాడు చేసుకుంటూ, అవయవాలన్నింటినీ కూడా చెరిపేసుకుంటూ దూరంగా వెళ్ళిపోతున్నాడు. దేవుని దగ్గరికి రావటం లేదు. కానీ దేవుని దృష్టిలో ప్రతి మనిషి ఎంత విలువైన వాడో తెలుసా? ఒకసారి పేతురు రాసిన, మీకు అందరు తెలిసిన మాటను ఒకటి చదివిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. మనకందరికీ ఇది బాగా పరిచయమైన వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం తీశారా ఎవరైనా? అయితే మీరు అందరు జాగ్రత్తగా గమనించండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, జాగ్రత్తగా గమనించండి, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆ లాస్ట్ పదం చూడండి. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు. అంటే దేవుని సొత్తు అంట మనమంతా. ఏమో అర్థమవుతుందా? దేవుని సొత్తు అని అంటున్నాడు. సొత్తు అంటే మీకు బాగా తెలుసు కదమ్మా. సొత్తు అంటే మీకు బాగా తెలుసు కదా. పెళ్ళిళ్ళప్పుడు మనకి పదం ఎక్కువ ఉపయోగిస్తుంటాం. అమ్మాయికి ఏమైనా సొత్తు ఉందా?
అమ్మాయికి ఏమైనా సొమ్ము పెట్టినారా అని అడుగుతుంటాం. ఏంటి సొమ్ము అంటే మన మన భాషలో బంగారు, వెండి, మంచి నెక్లెస్, ఇవి సొత్తు అంటే ఇవి మనకు. మనుషుల దృష్టిలో సొత్తు అంటే వెండి, బంగారు, డబ్బు. డబ్బు ఎంత ఇస్తున్నారు, కట్నం ఎంత ఇస్తున్నారు, బంగారు ఎన్ని తులాలు ఇస్తున్నారు, వెండి ఎంత, ఇవి మనం సొత్తుగా భావిస్తాం. దీనిని జాగ్రత్తగా మన బీరువాలో దాచిపెట్టుకుంటాం. ఇవి చాలా విలువైనవి మనకు. అందుకే వీటిని మన బీరువాలో లోపల మళ్ళీ లాకర్ ఓపెన్ చేసి లోపల పెట్టి 2-3 సార్లు లాక్ పడిందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ లోపలున్న లాకర్ను క్లోజ్ చేసి మళ్ళీ బయట డోర్ను క్లోజ్ చేసి 2-3 సార్లు చెక్ చేసుకుంటాం. ఎందుకంటే అవి మనకు చాలా విలువైనవి, చాలా విలువైనవి. మళ్ళీ బయట వాకిలేస్తాం, ఇంటి డోర్ వేసుకుంటాం. అది కూడా మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత తాళం వేసినా లేదా అని 2-3 సార్లు పొరపాటు అవుతున్నా ఏమో ఇంట్లో డబ్బులు ఉన్నాయి, బంగారు ఉందని ధ్యాస అంతా ఇక్కడనే ఉంటుంది. మన ధ్యాస అంతా ఎందుకు అంత ధ్యాస, అంత దానిపైన దృష్టి అంటే మనకు అవి విలువైనవి. మనుషులుగా మనకు అవి విలువైనవి. కానీ దేవునికి ఏంటి విలువైనవి తెలుసా? మనం విలువైన వాళ్ళం. మనమే దేవునికి సొత్తు అంటున్నాడు. దేవునికి మనం సొత్తు అంటే నువ్వు బంగారుని ఎట్లా భావిస్తున్నావో దేవుని దృష్టిలో నువ్వు అలాంటి బంగారు, వజ్రం, వైడూర్యం, ముత్యాలు ఎంత విలువైనవో మనుషులకు, నీవు దేవునికి అంత విలువైన వాడివి. అంత విలువ దేవుడు మనకిచ్చాడు. అంత విలువనిచ్చి ఈ భూమిపైన మనల్ని పంపిస్తే మరి మనిషి ఏం చేస్తున్నాడు ఈరోజు? దేవుని దృష్టిలో ఇంత గొప్పగా ఇన్ని విలువైన అవయవాలను మన శరీరంలో పెట్టి ఈ భూమి మీదకి మనల్ని పంపిస్తే మనం నిజంగా దేవుని కోసం ఏమైనా ఆలోచన చేస్తున్నావా అని అంటే ఆయన హ్యాపీగా ఉన్నాడని అనుకుంటున్నాం. లేదు ప్రియులరా, మనమందరం రెస్ట్ తీసుకుంటాం. రాత్రి అయితే మనమందరం రెస్ట్ తీసుకుంటాం ఏమ్మా. కానీ దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఎందుకు? మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా? ట్రైన్ ఎక్కింటారు కదమ్మా అందరూ. ట్రైన్ ఎక్కినప్పుడు అందరం కూడా పగలైతే కూర్చొని మాట్లాడుకుంటుంటాం. అందరం ట్రైన్లో ఏమైనా తెచ్చుకునేవి తినుకుంటా, టైంపాస్ చేసుకుంటా మాట్లాడుకుంటుంటాం. రాత్రి అయిందనుకోండి, ఎవరు బెర్త్ వాళ్ళు ఎక్కి ఏమైనా బెడ్షీట్లు ఉంటే తీసుకొని అందరం కూడా పనుకుంటాం. అంతే కదమ్మా. రాత్రి అయితే అందరం పనుకుంటాం. కానీ ట్రైన్లో అందరూ పడుకుంటారు కానీ ఒక ఆయన పడుకోడు. ఎవరు? పైలట్. ఆయన వనుకోడు. ఏంటికి? ఆయన వనుకుంటే వీళ్ళందరూ శాశ్వతంగా నిద్రపోవాలి. అంటే ఒక ట్రైన్ నడుపుతున్న డ్రైవర్కే నిద్ర లేదు. ఎందుకు? వీళ్ళందరూ సేపుగా గమ్యస్థానాలకు చేరాలంటే ఆయన మేల్కొనే, కొనుక్కకుండా, నిద్రపోకుండా మేల్కొనే ఉండాలి, డ్రైవింగ్ చేస్తూనే ఉండాలి. అంటే ఒక డ్రైవరు ట్రైన్ను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చాలంటే మేల్కొనే ఉండాలి. అలాగే ఈ విశ్వాన్ని, ఇంత పెద్ద విశ్వాన్ని తిప్పుతున్న దేవుడు కూడా ఆయనకు నిద్ర లేదు, ఆయన కునుకడు. ఆయన మనలందరినీ కూడా బ్రతికిస్తూ ఈ విశ్వాన్ని అంతా కూడా తిప్పుతూ ఉన్నాడు, ఈ విశ్వాన్ని అంతా కూడా నడుపుతున్నాడు. ఇంతగా దేవుడు మన కోసం ఎందుకు రెస్ట్ లేకుండా కష్టపడుతున్నాడు, పనిచేస్తున్నాడు ఆయన అని అంటే, నేను మనమందరం కూడా దేవునికి చాలా విలువైన వాళ్ళం. మనం కావాలని కోరుకుంటున్నాడు ఆయన. నా పిల్లలు నా దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడు. ఈ భూమి మీదకి పంపించి మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? నరులారా తిరిగి రండి, మనుషులను మంటికి మార్చుచు నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తున్నాడంట. అంటే ఈ భూమి మీదకి వచ్చిన మనం కొంతకాలం, ఒక 60, 70, 80 సంవత్సరాలు బ్రతికి మళ్ళీ నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామని అంటే, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడే సుఖం, ఇక్కడే ఆనందం, ఇక్కడే తినాలి, తాగాలి, సుఖించాలి అని దేవుణ్ణి బొత్తిగా పట్టించుకోకున్నాం. నా డబ్బు, నా కష్టం, నా సంపాదన, నా వ్యాపారం, నా ఉద్యోగం, నా పనులు, నా పొలం, నా పంటలు, నాకు ఇవే చాలు, ఇక్కడే నేను డబ్బు సంపాదించుకుంటున్నాను, ఇక్కడే నేను బాగా ధనం సంపాదించుకుంటున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, వ్యాపారం చేసుకుంటున్నాను, ఇదే చాలు నాకు అని అనుకుంటున్నాం. ప్రేమైన వర్లరా,
ఈ డబ్బు, ఈ సంపద, ఈ ఆస్తి దేవుడు గనక ఫుల్ స్టాప్ పెట్టాడంటే ఏది కూడా మనల్ని కాపాడలేదు. ఏది మన ప్రాణాన్ని ఒక్క క్షణం కూడా కాపాడలేదు. నిజంగా మీరు కనుక గమనిస్తే స్టీవ్ జాబ్స్ అని ఒక ఆయన యాపిల్ కంపెనీ అధినేత చనిపోయారు. 4-5 ఏళ్ళు అవుతుంది చనిపోయి. యాపిల్ కంపెనీ అధినేత. యాపిల్ కంపెనీ అంటేనే ఫేమస్, చాలా బ్రాండ్, అది గొప్ప బ్రాండ్. అది మొబైల్స్ కానీ తర్వాత ల్యాప్టాప్స్ కానీ చాలా కాస్ట్లీ అవి. ఆ స్టీవ్ జాబ్స్ ఆ కంపెనీ అధినేత ఆయన ఎంత ధనవంతుడంటే 700 కోట్ల డాలర్లకు డాలర్లు డబ్బున్నటువంటి ధనవంతుడు. మన ఇండియన్ కరెన్సీలో అయితే 60,000 కోట్ల డబ్బులు ఉన్నాయి ఆయన కాడ. 60,000 కోట్లు. కానీ ఎప్పుడు డబ్బు డబ్బు, ధనం ధనం, వ్యాపారం 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 అని చెప్పి ఎప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉంటే ఆయనకు భయంకరమైన రోగం వచ్చింది. క్లోమ గ్రంథి క్యాన్సర్ అనే ఒక రోగం వచ్చింది. ఆయన క్లోమ గ్రంథి క్యాన్సర్ అట. అందరినీ, ప్రపంచంలో ఉన్న పెద్ద డాక్టర్లందరినీ పిలిపించుకున్నాడు. ఫేమస్ స్పెషలిస్టులందరినీ పిలిపించుకొని మీలో నన్ను ఎవరు బతికిస్తారని అడుగుతున్నాడు. ఈ రోగం నుంచి నన్ను ఎవరు బతికిస్తారని అడుగుతుంటే డాక్టర్లందరూ కూడా చేతులు ఎత్తేసి, సార్, ఐఎమ్ వెరీ సారీ సార్, నీకు వచ్చిన వ్యాధిని మేమెవ్వరం బాగు చేయలేమన్నారు. మేమెవ్వరం బాగు చేయలేము. డబ్బుంది, ఎంత కావాలంటే అది ఇస్తాడు. ఈ డబ్బు ఏమైనా ఇప్పుడు కాపాడుతుందా? తన దగ్గర ఉన్న ఆస్తి ఏమైనా కాపాడుతుందా? ఏది కాపాడలేదు, చనిపోయినాడు. ఎవరు కాపాడలేకపోయినారు. అంటే ఈ లోకంలో ఉండే డాక్టర్లు కానీ, మన దగ్గర ఉన్న డబ్బు కానీ, మన ఆస్తి కానీ, మన సంపద కానీ ఏది కూడా ఒక్క క్షణం కూడా మన ప్రాణాలను కాపాడలేదు. దేవుడు తప్ప. మనల్ని కాపాడాలి అని దేవుడు అనుకుంటే తప్ప ఎవ్వరు కాపాడలేదు. ఈరోజు వరకు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు? మన మీద గొప్పలమనే, మన మీద మంచోళ్ళమనే, మన మీద దేవుని కోసం గొప్పగా బతుకుతున్నామనే కాదు. ఈ సంవత్సరమైనా నా కోసం బతుకుతాడేమో, ఈ సంవత్సరమైనా నా కోసం బతుకుతాడేమో అని దేవుడు మనల్ని అందరినీ కాపాడుతున్నాడు. కనుక దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడుతున్నాడనంటే ఈ సంవత్సరమైనా తన మనసు మార్చుకుంటాడు. తను చెడిపోయినటువంటి చెడు హృదయాన్ని మార్చుకొని నా కోసం బ్రతుకుతాడేమో, నా కోసం పరిశుద్ధంగా బ్రతుకుతాడేమో అని దేవుడు మనకు ఆయుష్ను పొడిగిస్తున్నాడు. కనుక ఈ రాత్రి ప్రభు సన్నిధిలో కూర్చున్న మనం అందరం కూడా ఏం చేయాలి అంటే, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వచ్చి మన హృదయాన్ని దేవునికి సమర్పించి, మన మనసును దేవునికి సమర్పించి, మన హృదయాన్ని, మన జీవితాన్ని ఆయనకిచ్చి దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. మనకు పని ఉంది. ఏం పనుందో తెలుసా? ఒకసారి రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి జాగ్రత్తగా గమనించండి. సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి అంటున్నాడు. మీ శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి అంటున్నాడు. అంటే ఈ భూమి మీద మనం బ్రతుకుండగానే ఈ దేహాన్ని దేవుని కోసం అప్పగించాలి. ఇదిగో నాయన, ఇంతవరకు లోకానుసారంగా బ్రతికాను, ఇంతవరకు నా ఇష్టం వచ్చినట్టుగా నా శరీర సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికి నేను బ్రతికాను. ఇక నుంచి నేను అలా కాదు, నీ మాట ప్రకారం బ్రతుకుతానని మన దేహాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని తిరిగి జన్మించాలి. బాప్తిసం అంటేనే తిరిగి జన్మించడం. పాత జీవితాన్ని సమాధి చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి.
అలా చేయటానికి యేసుక్రీస్తు వారు మనందరి కోసం బలైపోయారు. మనల్ని తిరిగి జన్మింప చేయటానికి యేసుక్రీస్తు వారు మనల్ని తిరిగి దేవుని దగ్గరకు తీసుకొని పోవటానికే పరలోకం నుండి మనిషిగా ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు. మరలా మనం తిరిగి పరలోకానికి చేరటానికి ఆయన మార్గంగా వచ్చాడు. కనుక మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని హృదయంలో దేవునికి మనం స్థానం ఇచ్చి, క్రీస్తుకు మనం స్థానం ఇచ్చి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మీరు గమనిస్తే, ఎఫెసీ పత్రిక 2:10లో ఒక మాట ఉంటుంది చూడండి. ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 2:10 తీశారు ఎవరైనా? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడట ముందే, మనం పుట్టక ముందే మనం చేయాల్సిన సత్క్రియలను ఏర్పాటు చేశాడంట. ఈ భూమి మీదకి రాకముందే మనం చేయాల్సిన కొన్ని సత్క్రియలను దేవుడు ముందే సిద్ధం చేశాడట. ఏంటి ఆ క్రియలు? ఆయన సిద్ధం చేసిన సత్క్రియలు ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు 12 ఏళ్ళప్పుడు పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేముకి వెళ్ళినాడు. యెరూషలేముకి వెళ్తే 12 ఏళ్ళ బాలుడు యెరూషలేముకి వెళ్తే యేసేపు మరియమ్మ ఇద్దరు కూడా యేసుప్రభుని మర్చిపోయినారు. బంధువుల దగ్గర ఉంటారులే అనుకొని ప్రయాణమే వెళ్ళిపోయినారు. 3 రోజుల ప్రయాణం తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ వెనక్కి వచ్చినారు. యెరూషలేంలోనికి వస్తే ఆయన ఎక్కడున్నాడు తెలుసా? దేవాలయంలో. ఎవరి దగ్గర కూర్చున్నాడు? శాస్త్రుల మధ్య కూర్చున్నాడంట. శాస్త్రుల దగ్గర కూర్చొని ప్రశ్నలు వేస్తూ సమాధానాలు ఆయనే చెప్తున్నాడు. వాళ్ళు చెప్పలేకపోతే ఆయనే సమాధానాలు చెప్తుంటే అందరు ఆశ్చర్యపోతున్నాడు. ఏంట్రా ఆయన ప్రజ్ఞకు విస్మయం అందారంట. ఆయన ప్రజ్ఞకు విస్మయం అంది. ఆయన అడుగుతున్నటువంటి ఆ జవాబులు, ఆయన చెప్తున్న జవాబులు, ఆ ప్రశ్నలు చూసి ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడే మరియమ్మ యేసేపు వచ్చినారు. వచ్చి చూసి ఏమన్నాడు? యేసుప్రభు దగ్గరకు వచ్చి, కుమారుడా ఎందుకు ఇలా చేసినావు? నేను మీ తండ్రి మేము నీకోసం చాలా వెతుకుతున్నావు అని అంటే, అప్పుడు యేసుప్రభు ఏమన్నాడమ్మా? నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీరు ఎరగరా? ఎందుకు ఎత్తుకుతున్నారు నన్ను? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అన్నాడు. అంటే బాల్యంలోనే 12 ఏళ్ళ వయసు అంటే 5, 6 తరగతి 7వ తరగతి చదువుతుంటారు. అప్పుడు పండగకి వెళ్తే ఏం చేస్తారమ్మా పిల్లలు? పండగకి వెళ్ళినారనుకోండి, జాతర జరుగుతుంది అనుకోండి, పిల్లలు యాక్చువల్గా ఏం చేస్తారు? ఆ జాతరలో ఏమైనా ఆటలాడుకునే వస్తువులు కొనుక్కోవాలని, స్వీట్స్ ఏమైనా కొనుక్కోవాలని, వాటితో బాగా సంతోషించాలని అనుకుంటారు. 12 ఏళ్ళ వయసులోనే దేవుని గురించి మాట్లాడుతున్నాడంటే యేసుప్రభు వారు తండ్రి అప్పగించిన పని చేస్తున్నాడు. అందుకే నా తండ్రి పని మీద నేను ఉండవలనని మీరు ఎరగరా అన్నాడు. అంతటితో ఆగిపోయాడు ఆయన. మళ్ళీ ఆయన మారు మనసు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయన ఏమని ప్రకటించడం మొదలుపెట్టినాడో తెలుసా? ఆయన ఏమని ప్రకటిస్తున్నాడు తెలుసా? మత్తయి సువార్త 4:17లో మీరు గమనిస్తే 4:17లో మీరు గమనిస్తే బాప్తిసం తీసుకొని బయటికి వచ్చిన వెంటనే ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. 4:17 మత్తయి సువార్త 4:17 ఎవరైనా తీసింటే చదవండి. 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు